ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఎప్పుడు చదువులో వీక్ గా ఉంటుంది. అందుకే ప్రిన్సిపల్ చేత వీళ్ళ నాన్నకి అమ్మాయి మీద కంప్లైంట్ వస్తూ ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయి పెద్దగా అయ్యాక తనని ఒక కాలేజ్ హాస్టల్లో జాయిన్ చేపిస్తాడు. ఎందుకంటే ఈ అమ్మాయి డిసిప్లిన్ తో పాటు చదువు మంచిగా చదవాలని హాస్టల్లో చేర్పిస్తాడు. ఇంకా వీళ్ళ నాన్న అక్కడ నుండి వెళ్లిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఏడుస్తూ టేబుల్ మీద కూర్చొని ఉంటుంది. ఇంకా అప్పుడే ఒక వ్యక్తి తన ఫ్రెండ్స్ తో పాటు వచ్చి ఫామ్ ని ఫిల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఈ వ్యక్తి పెన్ సడన్ గా మాయమైపోతుంది. ఇంకా ఈ వ్యక్తి కన్ను ఎప్పుడైతే ఆ అమ్మాయి దగ్గర ఉన్న పెన్ మీద పడుతుందో ఆ పెన్ తనదే అనుకుని తన దగ్గర ఉన్న పెన్ ని లాక్కొని వెళ్లిపోతాడు. ఇంకా తర్వాత వీళ్ళు ఎవరు హాస్టల్ కి వాళ్ళు వెళ్లిపోతారు. అయితే ఈ కాలేజ్ లో ఉండే ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. ఏ స్టూడెంట్ అయినా తన ఐడి కార్డ్ ని పోగొట్టుకుంటే అది ప్రిన్సిపల్ కి దొరుకుతుంది. దానితో ఈ ప్రిన్సిపల్ అతన్ని తిట్టి నువ్వు డిసిప్లిన్ గా ఉండి చదువుకోవాలి అనుకుంటే చదువు, లేకపోతే నీ సర్టిఫికేట్ ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్లిపో అంటాడు. అప్పటి నుండి కాలేజ్ లో స్టూడెంట్స్ అంతా డిసిప్లిన్ గా ఉంటారు. అయితే సండే రోజు అబ్బాయిలంతా కైట్ ని ఎగరేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆ కైట్ తెగిపోయి అమ్మాయిలుండే హాస్టల్లో వెళ్లి పడుతుంది. ఆ కైట్ ని ఆ అమ్మాయి పట్టుకుంటుంది. ఇంకా ఒక అబ్బాయి ఆ కైట్ మాదే అంటాడు. కానీ ఈ అమ్మాయి ఇప్పుడు నాది ఇవ్వను అంటుంది. అలా ఇద్దరి మధ్యలో పరిచయం అవుతుంది. ఇంకా చిన్న చిన్నగా వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి ఇద్దరి మధ్యలో ప్రేమ మొదలవుతుంది.